నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. క్షత్రియ పాఠశాలలో ఆర్మూర్ రూరల్ గేమ్స్ ను అట్టహాసంగా ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలో కుక్కల బెడద నివారించాలని బల్దియా అధికారులను కోరుతున్న ప్రజలు. అంకాపూర్లో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. వేల్పూర్ మండలంలో పలువురిని పరామర్శించిన తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ క్షత్రియ పాఠశాలలో ఆర్మూర్ రూరల్ గేమ్స్కు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా పథకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెలిగించారు. అనంతరం విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ ద్వారా ముఖ్య అతిథులకు గౌరవ వందనాన్ని అందించారు. క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి లక్ష్యాన్ని ఎన్నుకొని చదువులు ముందుకు సాగించాలని, చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. ఎంతోమంది క్రీడాకారులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అత్యంత అవసరమని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, గెలిచినా ఓడినా క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ విద్యాసంస్థల డైరెక్టర్లు అల్జాపూర్ దేవేందర్, అల్జాపూర్ గంగాధర్, మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం, క్షత్రియ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి, పీడీలు, పీఈటీలు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులున్నారు. అందరూ డాక్టర్ కాలేరు, అందరూ ఇంజనీర్ కాలేరు, అందరూ ఆర్కిటెక్ట్ కాలేరు, సిఎల్ కాలేరు. కానీ ఈ దేశం ఏదో ఒక వృత్తిలో మంచి పేరు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దాంట్లో మీరందరూ కూడా ఏదో ఒక టాలెంట్ గుర్తించండి. ఇవాళ వినోద్ కామ్లీ మీరు పేరు విని ఉంటారు, క్రికెట్ లో పీటీస్ అందరు కూడా. ఆయన బాంబేలో స్లమ్ లో పుట్టినాడు. బాంబే గుడిసెల్లో ప్రపంచంలో ఏషియాలో #1 గుడిసె స్లమ్స్ అంటే బాంబే. అటువంటి స్లమ్ ప్రాంతంలో పుట్టినటువంటి ఒక వినోద్ కామ్లీ ఆయనకున్నటువంటి పేదరికాన్ని పక్కకు పెట్టి రబ్బర్ బాల్ తో ఆ గ్రౌండ్ లో బాల్ అందించేటువంటి అలవాటుతోని ఆ గ్రౌండ్ కు అంకితమై ప్రాక్టీస్ చేయడం కారణంగా ఆ టాలెంట్ గుర్తించే వాళ్ళు ఆయన పికప్ చేయడం జరిగింది. నా ఆర్మూర్ నియోజకవర్గాన్ని మొత్తం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్తున్నాను. ముఖ్యంగా ఈ ఆటలన్నీ మీరందరూ గెలుపోవటంలకు అతీతంగా ఈ రోజు గెలుపు రేపటి, ఈ రోజు ఓటమి రేపటి గెలుపు కాబట్టి మంచి సంతోషంగా ఫ్రెండ్లీగా గేమ్స్ ఆడి అందరూ ముఖ్యంగా అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అందరు శుభాకాంక్షలు తెలుపుతూ మీకు ప్రతిసారి ఏ అవసరం వచ్చిన ఉంటాయని చెప్తూ మీలో నన్ను చూసుకుంటూ నేను కూడా పేదవాడిని కాబట్టి ఒకప్పుడు మీరు ఇప్పుడు నా పిల్లలకు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో హాకీ నిజామాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెటరన్స్ మెన్ అండ్ ఉమెన్ హ్యాపీ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం అధ్యక్షులు గంగారెడ్డి, ఉపాధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, రిటైర్డ్ కోచ్ హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా హాకీ క్రీడాకారులను సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ 118 జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, మాజీ అధ్యక్షుడు తిరుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ, హాకీ సంఘం జిల్లా కార్యదర్శి రమణ, హాకీ కోచ్లు, క్రీడాకారులు తదితరులున్నారు. సీఎం సహాయ నిధి చెక్కుల వల్ల ఎంతో మంది మధ్యతరగతి కుటుంబాలలో మెరుగైన వైద్యం అందుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో
పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులున్నారు. కలిపే ధర్మమే కాబట్టి దయచేసి గ్రామాల కూడా ఇక 5 ఏళ్ల దాకా నాకు లైసెన్స్ ఉన్నది 5 ఏళ్లే కాబట్టి 5 ఏళ్ల దాకా అంకాపూర్ లో పెన్షన్ డేరోలను చేస్తాం. అందరికి ఎవరికైతే అర్హులు ఉందరో అందరికి పెన్షన్ ఇప్పిస్తాం. ఓడి మాటలు నమ్మకూరి ఆ మంత్రగాళ్ళ మాటలు నమ్మినటువంటి నిమ్మకాయ ఓసేది లేదు. ఇప్పుడు చెక్కులు నియమని చూస్తారు రండి ఒక్కడన్నా చెక్కులు ఇస్తారని చూస్తాయి ఊళ్ళో చెప్పాను కదా అన్ని మేమే ఇస్తామని. మరి ఎట్లా రాకపోయి కృషి మీకు ఏది ఇయ్యాలని ఐడి రాకేష్ రెడ్డి ఇయ్యాలి, పైడి గంగారాం కొడుకే ఇయ్యాలి. రాసి పెట్టుకుంటాం. ఎవరున్నా ఎవరు లేకున్నా ఈ పథకాలు ఈ మధ్యన ప్రచారంలో కూడా మేము అది ఇస్తాము ఇస్తాము ఓళ్ళు ఇచ్చిన నేనే ఇయ్యా. నాకు తెలుసు మా చిన్నమ్మలోళ్ళు, అజనోళ్ళు, మా గంగకలోళ్ళు, మా బుర్రకలోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది, ఎక్కడ పుట్టిండ్రు, ఏం లేదు అన్ని తెలుసు నాకు. ఈ ఊళ్ళో ఏం టెన్షన్ పెట్టుకోకుండా అందరికి. రెండోది ఇల్లు కూడా మీ అందరికి ఇళ్ల మీద అపోహ ఉండదు. తిప్పి సభ్యులు కొడుకులు పని ఇప్పుడు కూడా మీరు ఆయాసపడదు. ఊర్లో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కనిపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఏం టెన్షన్ పెట్టుకోండి. ఆర్మూర్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కుక్కలతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని పోచమ్మ గల్లీలో చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పోచమ్మ గల్లీలో కుక్కల బెడద తీవ్రత పెరిగిందని, కాలనీలో బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. నల్లవర్ష 13 ప్లాట్ల పిల్ల మంగళవారం సాయంత్రం 5-5:30కి ఇట్లా కుక్కలు దాడి చేసినాయి. అయితే కౌన్సిలర్ కూడా చెప్తే చూస్తా అన్నాడు. మరి ఇంకా వేరే పిల్లలకు హాని జరగకుండా చూడాలని మున్సిపాలిటీ నుంచి చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళైనా పిల్లలే ఇట్లా పిల్లలకి చేతికి చెవు కాడ మొత్తం ఇట్లా నెత్తికి మొత్తం ఇది చేసింది. ఇంకా ఏంటంటే వేరే పిల్లలకు కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు బయట వెళ్తారు, తిరుగుతారు, చేస్తారు. కాలనీల కుక్కలు బాగా అయిపోయినాయి. ఆర్మూర్లో కూడా బాగా కుక్కలు అయినాయి. ఏడంటే ఆడ ఏంటంటే కుక్కల కొద్దిగా దూరం చేయండి. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగులో పలు రకాల రచనలు ప్రదర్శించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ ఆగస్టు 29వ తేదీన గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు తెలుగు భాషలో వివిధ సూక్తులను పాఠశాలలో ప్రదర్శించి వివరించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణ శివార్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని, తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ ముఖ్య అతిథిగా హాజరై హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం కరస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ భారతదేశంలో క్రీడా దినోత్సవ సృష్టికర్త అని కొనియాడారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ తన దైన నైపుణ్యంతో చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. అనంతరం పరిపాలన అధికారి పద్మ మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి పుట్టినరోజు సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రాంథిక భాషలో గల పాఠ్యాంశాలను వ్యవహార భాషలోకి మార్చిన గొప్ప ఉద్యమకర్త అని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్లో జరిగే POW రాష్ట్ర 7వ మహాసభలను జయప్రదం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో POW డివిజన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి భారతి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను ఆపాలని, ఎన్నికల సందర్భంగా మహిళల కోసం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. పోరాడకుండా జీవితాల్లో మార్పు రాదని, పోరాట స్ఫూర్తిని పెంచడానికి, మహిళా హక్కుల సాధనకు భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించడానికి POW రాష్ట్ర సదస్సులో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి పద్మ, రాధ, మనెమ్మ, లక్ష్మి, ధనలక్ష్మి, శ్యామల తదితరులున్నారు. రాష్ట్ర మహాసభలు హైదరాబాద్ లో జరుపుకుంటున్నాం. 7వ మహాసభను జయప్రదం చేయాలని అందరూ రావాలని, మహిళలకు ఎన్నో
అరాచకాలు జరుగుతున్నాయి. సమయం పోవాలని మనం ఈ మహాసభని విజయవంతం చేసుకోవాలని 31వ తారీఖు నాడు బహిరంగ సభ, 1, 2వ తారీఖు నాడు సభ జరుగుతాయని, ఈ సభని విజయవంతం చేయాలని, అట్లాగే హైదరాబాద్ లో 31వ తారీఖు రోజు మన బహిరంగ సభ ఉంటుంది. దాన్ని విజయవంతం చేయాలని, అధిక సంఖ్యలో మహిళలు హాజరై విజయవంతం చేయాలని, అట్లాగే సెప్టెంబర్ 1, 2 తారీఖులో ప్రతినిధుల సభ ఉంటుంది తెలియదు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం దత్తసాయి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు కమిటీ సభ్యులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులున్నారు. రైతులకు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భూమన్న, రవి తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారని చెప్పింది. మొదటి దఫా ₹1,00,000, రెండవ దఫా ₹1,50,000, మూడో దఫా 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. కానీ ఇంకా చాలామంది రైతుల యొక్క ఖాతాలలో జమ కాలేదు. వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రైతుల ఖాతాలో మిగతావన్నింటిని కూడా ప్రభుత్వం సర్వే చేసి కావాల్సినటువంటి సర్టిఫికెట్లు తీసుకొని వెంటనే వాళ్ళ యొక్క ఖాతాలో జమ చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా దీన్ని అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఇప్పటికే రైతు బంధు ఇస్తానని చెప్పింది. ఇప్పటికీ 4 నెలలు అవి పూర్తవుతూ ఉంది. ఏ ఒక్క రైతు కూడా ₹7,500 రైతు బంధు డబ్బులు ఖాతాలో జమ కాలేదు. కాబట్టి వెంటనే దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి, ఇప్పటి వరకు రుణమాఫీ అయినటువంటి రైతులకు కూడా కొత్తగా రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ బ్యాంకులకి అట్లాగే సొసైటీలకు కూడా సూచనలు ఇవ్వాలని చెప్పేసి, నిధులు కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. దాదాపుగా 31 కోట్ల రూపాయలు మరి రైతులందరికీ ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటికి ఆయన వేసింది ఏంది, బ్యాంకులలో 17,000 కోట్ల రూపాయలు మాత్రమే వేసిండు. ఇలా నిజామాబాద్ అర్బన్ పెట్టుకుంటే ఆర్మూరు, మోర్తాడు, బాల్కొండ మండలాలకు దగ్గర 95,000 మంది రైతు ఖాతాలు ఉన్నారు. వారికి ఇప్పటి వరకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాము, మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా తక్షణమే మీరు అమలుపరచాలని, లేని ఏడల రైతులందరూ మరి మమేకం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద మరో యుద్ధానికి కూడా సిద్ధంగా కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మరి సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మత్తు పనులను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ తిమ్మాపూర్ గ్రామంలో చౌట్పల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం మరమ్మత్తు పనులను 44 లక్షల నిధులతో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ప్రారంభించామన్నారు. ప్రత్యేక చొరవ తీసుకుని మరమ్మత్తు పనులకు కావలసిన నిధులు మంజూరు చేయించినందుకు సునీల్ కుమార్కు ప్రజల తరపున స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జక్కం అశోక్ మాట్లాడుతూ ముందుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. అనంతరం ఉట్టికొట్టే వేడుకలు నిర్వహించగా యువత పోటీ పడ్డారని చెప్పారు. సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయన్నారు. అనంతరం గెలుపొందిన విజేతలను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు ప్రవీణ్ ఆచార్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షుడు రాజేందర్, కోశాధికారి అశోక్, కార్యదర్శి రాజ్విఠల్, ఉప కార్యదర్శి రాజేశ్వర్, చెక్ పవర్ పృథ్వీరాజ్, సలహాదారుడు హరీష్ గౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మోత్తాడ్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి క్రీడా దుస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి మాట్లాడుతూ తన మిత్రుడు పీఈటీ శ్యామ్ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా దుస్తులు అవసరమని కోరగానే విద్యార్థుల సౌకర్యార్థం క్రీడా దుస్తులను అందించామని చెప్పారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ముందుండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడ్కుడ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్ కార్యకర్త జాపిరి రమేష్ సోదరుడు జాపిరి మహేష్ ఇటీవలే మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన మహేష్ కుటుంబానికి 25,000 రూపాయల నగదు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఇటీవలే అనారోగ్యంతో చిన్న వయసులో మరణించిన ఆది సురేష్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చి అండగా ఉంటానని భరోసా కల్పించారు. వీరి వెంట వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగాధర్, సొసైటీ డైరెక్టర్ నర్సారెడ్డి, లింగేశ్వర్, రెడ్ క్రాస్ సొసైటీ డివిజన్ మెంబర్ రాజశేఖర్, నెహ్రూ, చిన్నారెడ్డి, ముత్తెన్న, గంగాధర్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడ్కుడ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యవాళ్ళు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అయ్యవారి ఇంటి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం అష్టమి తిథి తర్వాత వచ్చే 3వ రోజు చిన్ని కృష్ణునికి బారసాల కార్యక్రమం నిర్వహించి అనంతరం చిన్ని కృష్ణుని షావలో గ్రామంలో వీధి వీధిన తిరుగుతూ ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రధాన వీధుల గుండా షావ తిరుగుతున్న సమయంలో భక్తులు అయ్యవారికి సాహిత్యం ఇస్తూ వారి మొక్కులు తీర్చుకుని చిన్ని కృష్ణుని దీవెనలు పొందారు. షావ అనంతరం గ్రామ మధ్యలో హనుమాన్ టెంపుల్ వద్ద ఉట్ల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ఉట్ల కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఉట్టిని పగలగొట్టి అందులో పాలను సేవించి విజయోత్సవాలు చేసుకుంటారన్నారు. ఈ సంవత్సరం ముదిరా సంఘం యువకులు ఉట్టి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, అయ్యవాళ్ళు, మారుతి భజన మండలి సభ్యులు, ముదిరా సంఘ సభ్యులు, వివిధ సంఘ సభ్యులు, భక్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. క్షత్రియ పాఠశాలలో ఆర్మూర్ రూరల్ గేమ్స్ ను అట్టహాసంగా ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలో కుక్కల బెడద నివారించాలని బల్దియా అధికారులను కోరుతున్న ప్రజలు. అంకాపూర్లో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. వేల్పూర్ మండలంలో పలువురిని పరామర్శించిన తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.